హలో మ్యామ్. హలో, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే, అరేంజ్ మ్యారేజ్. సో ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటర్? అరేంజ్ మ్యారేజే బెటర్. అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఓకే. మీ పెళ్లి చూపుల్లో చూస్తారు కదా మీ హస్బెండ్ని. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉండే? అంటే చూడగానే ఒక ఒపీనియన్ వస్తుంది కదా. చూడగానే అంటే నాకు ఫస్ట్ నచ్చారు. తను ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించారు. అంటే మా ఫ్యామిలీతో అందరితో కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్గా, మా మెంబర్గా ఉండేటట్టు నాకు కనిపించారు. ఒక ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ. యా, అలానే అనుకోండి. ఫ్లాష్ అయినారు అట్లా. ఓకే. సో మీకు ఏదన్నా ఏమంటారు, బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా మీ హస్బెండ్ ఇప్పటివరకు? ఇచ్చారు. ఏంటి అది షేర్ చేసుకుంటారా? పర్సనల్ అది చేయను. ఓకే, ఫైన్. సో అంటే ఎట్లా అనిపించింది మీకు? హీఈస్ ద వన్ అని మీకు ఎట్లా అనిపించింది చూడంగానే? అదే అంటున్నాను కదా, చూడంగానే అంటే నేను ఎలా అనుకున్నాను, నాకు నా ఫ్యామిలీతో కానీ నాతో కానీ కలిసిపోవాలి, మాలో ఒకళ్ళు ఉండాలి అని చూడంగానే కనిపించారు. అలా. సో హ్యాపీ లైఫ్ అయితే. హ్యాపీ లైఫ్, వెరీ హ్యాపీ లైఫ్. ఓకే. అయితే మీరు మీ హస్బెండ్కి ప్రపోజ్ చేశారా ఈ పెళ్ళైన ఈ ఇయర్స్లో? ప్రపోజ్ చేస్తా, ఎవ్రీ వ్యాలంటైన్స్ డేకి ప్రపోజ్ చేస్తాము. తను ప్రపోజ్ చేస్తారు, నేను ప్రపోజ్ చేస్తాను. ఓకే. ఎప్పుడైనా బాగా కోపం తెప్పించారా మీకు? కోపం అంటే మామూలే కదా, హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ లైఫ్లో అది కామనే. ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? తనే ఎక్కువ అవుతారు. ఎలా మిమ్మల్ని కూల్ చేస్తారు కోపం వస్తే? కోపం అంటే ఇద్దరికి వస్తుంది కోపం. ఒకసారి తను కాంప్రమైజ్ అవుతారు, ఒకసారి నేను కాంప్రమైజ్ అవుతాను. ఓకే. అంటే ఏమంటారు, చాలా బాగా ఇరిటేషన్ తెప్పించిన ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? అంటే కామనే, అవన్నీ మామూలే, అంతే, అలాంటివి ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? నా ఒపీనియన్ అయితే అరేంజే బెస్ట్. అరేంజ్ బెస్ట్. ఓకే. అంటే ఎందుకు? ఎందుకంటే అదే చెప్పాను కదా, అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకంటే లవ్లో ఇప్పుడు అసలు ఆ ఎఫెక్షన్ అనేది లేదు, ఆ లవ్ అనేది లేదు, అంతే. ఓకే. అయితే ఇప్పటివరకు మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయిన ఒక క్రేజీ థింగ్ కానీ స్వీట్ మెమరీ కానీ ఏదైనా? స్వీట్ మెమొరీ అంటే మాది లవ్ మ్యారేజే. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ మ్యారేజ్? 12-13 ఇయర్స్ అయిపోయిందండి. ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లవ్ వద్దా కాబట్టి చెప్తున్నాము, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాము. అది నా ఒపీనియన్ అయితే బెస్ట్ అరేంజ్. అది అప్పుడున్న జనరేషన్ వాళ్ళు మాలాగా ఉండరు, ఓన్లీ ఒక 1 year 2 years, మా అంటే ఒక 10 years, అంతకంటే ఎక్కువ ఉండరు నాకు తెలిసి. అంటే ఎందుకు ఇట్లా మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందని మీ ఒపీనియన్? మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటలేదమ్మా. అండర్స్టాండింగ్ లేనప్పుడు అది ఎంత లవ్ మ్యారేజ్ ఉన్నా కానీ ఎంత అది వేస్టే. ఒకరికొకరి అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు, అండర్స్టాండింగ్ లేకుంటే అది వేస్టే. లవ్ లైఫ్లో బాగా గుర్తుండిపోయిన మెమరీ ఏదైనా? బాగా గుర్తుండిపోయే మెమరీ అంటే ఇలా బయటికి వెళ్ళడం హ్యాపీగా బాబుతోని అలా ఎంజాయ్ చేయడం. అంటే మ్యారేజ్కి ముందు ఇట్లా ఇంట్లో చెప్పకుండా పోతుండేనా బయటికి? లేదండి, అదంతా లేదు. ఓకే. అంటే ఎక్కడ అంటే లవ్ ఎలా స్టార్ట్ అయింది? లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే కాలేజ్ అంతా కాదు, నేను జాబ్ చేసేవాడిని, ఆయన జాబ్ చేసే, బస్లో అలా కలిసామన్నమాట. అలా. ఓకే. ఈ రోజుల్లో మూవీ అనమాట బస్ స్టాప్ లవ్ స్టోరీ. అలా. ఓకే. అయితే ఏమంటారు, సో మీ హస్బెండ్కి మీరు ఇవ్వాలనుకుంటున్న ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఇప్పటి వరకు చెప్పండి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అలాంటిది ఏమీ లేదు, అన్నిట్లో బెస్టే ఆయన. ఓకే. సో అందరిలో ఉన్న బెస్ట్ హస్బెండ్ మీకు దొరికింది అన్నమాట. అవును అవును. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హలో, మీ పేరు? రేవతి దేవి. మీరు ఎక్కడ నుండి మ్యామ్? మేము ఐడిపిఎల్ బాలనగర్లో ఉంటామా. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? నాకు తెలిసి అరేంజ్మెంటే బెటర్ మా. అంటే ఎందుకు అరేంజ్ మ్యారేజ్? ఎందుకంటే ఇవాళ రేపు లవ్ చేసి పెళ్లి చేసుకున్న చాలా మట్టుకు ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కానీ లైఫ్ లాంగ్ లేరు, అంతే. ఎందుకు అట్లాంటి ఇష్యూ అవుతుందని మీ ఒపీనియన్? ఎందుకంటే ఇంకా అప్పటి లవ్ లేదు, ఓన్లీ ఇదేంటంటే జనరేషన్ బట్టి ఏదో అట్రాక్షన్ ఓన్లీ, అంతే తప్ప నిజమైన ప్రేమ కాదు. ఓకే. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజే. ఓకే. లవ్ మ్యారేజ్ అనే ఎక్స్పీరియన్స్ అరేంజ్ చేసుకోమంటారా? ఇప్పుడు మేము చూడండి, మేము 50 years అయిపోయింది మాది.
మేము ఉంటున్నాము కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారా కొన్ని మీరు చెప్పండి కదా అందుకని అంటే మీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఎలా చెప్తాము అయ్యింది అలా పెళ్లి చేసుకున్నాము అయిపోయింది ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? మా హస్బెండే ఎలా ప్రపోజ్ చేశా అంటే గుర్తుందా? ఆ రోజు మెమరీ ఇట్లా ఫ్లాష్ అవుతుంది ఏమన్నా? ఫ్లాష్ అంటే ఇప్పుడు అవన్నీ చెప్పలేం కదమ్మా. మా అల్లుడు మా పాప మా చెల్లి ఇప్పుడు ఎలా చెప్తాము. అయితే ఇప్పటివరకు మీకు లైఫ్లో బాగా గుర్తుండిపోయిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా? అన్ని స్టూడెంట్స్ ఏం గుర్తులేదు నాన్న. ఓకే, అయితే సో ఇప్పుడున్న జనరేషన్కి మీరైతే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్తున్నారు కదా. సో చాలా మంది లవ్ బెటర్ అంటారు. సో దానికి ఏమంటారు? నేను లవ్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఓన్లీ అట్రాక్షన్ అనే చెప్తాను నేను. లవ్ అయితే ఒరిజినల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.